ఐఎమ్ వర్కింగ్ ఉమెన్. నాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్ హెల్త్ ఇన్సూరెన్స్. అయినా కూడా నేను మళ్ళీ అడిషనల్ గా తీసుకోవాలా హెల్త్ ఇన్సూరెన్స్? ఫస్ట్ క్వశ్చన్, కంపెనీ ఎంత కవరేజ్ ఇస్తుంది? 5 lakhs. 5 lakhs. మ్యాక్స్ 8 lakhs. ఇప్పుడు జబ్బు 20 లక్షలు అయితే కంపెనీ ఎంత ఇస్తుంది? 5 lakhs. మరి రిమైనింగ్ 10-15 lakhs ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? 5 lakhs సరిపోద్దా? ఫస్ట్ థింగ్ నో. ఇది ఫస్ట్ పాయింట్. ఒక ఆన్సర్ వచ్చింది కదా. అవును. నెక్స్ట్ పాయింట్, జాబ్ పోద్దని భయం ఉందా? జాబ్ లాస్ అయితే ఏంటని? అవును. మరి జాబ్ పోతే ఇన్సూరెన్స్ పోద్ది కదా. యా ట్రూ. జాబ్ పోయింది, ఇన్సూరెన్స్ పోయింది, అప్పుడు జబ్బు వస్తే గామ్. అవును. సరే, జాబ్ చేస్తున్నప్పుడు జబ్బు వచ్చింది, కంపెనీ కాబట్టి కవర్ చేస్తుంది ఏదో వచ్చినా. తర్వాత ఇంకా జాబ్ చేయలేని కండిషన్ వచ్చింది, అప్పుడు పాలసీ బయట దొరుకుతుందా? అప్పుడు ఇంకా ఆస్తులు అమ్ముకోవడం మొదలు పెట్టాలి. అవును. ఎంప్లాయర్ పాలసీని మన పాలసీ అనుకోవడం బుద్ధి తక్కువ పని. ఓకే. 5 lakhs 10 lakhs ముక్కు కూడా పనికిరావు. ఓకే. సైనస్ సర్జరీ ఈజ్ కాస్టింగ్ 5 lakhs టుడే. పెలిన్ ప్రొసీజర్ ఇన్ హైదరాబాద్. ఆ 5 lakhs నమ్ముకుంటే పెద్ద ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? అవును. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్. 5 lakhs 10 lakhs పిల్లలకు అవుతున్నాయి. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళమని చెప్పండి. ఎవరైనా పిల్లలు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి రెయిన్బో హాస్పిటల్ బిల్లింగ్ డెస్క్ వెళ్ళి హైయెస్ట్ డిశ్చార్జ్ అయిన బిల్ ఎంతమ్మా అని అడగండి ఈ రోజు. అప్పుడు చెప్పండి దాంట్లో సగం తీసుకోమని చెప్పండి ఇన్సూరెన్స్. ఎంప్లాయర్ పాలసీ పట్టుకుంటారు. తుమ్మితే ఊడిపోయే జాబ్లు ఇవి. ఐఎమ్ వర్కింగ్ ఉమెన్. నాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్ హెల్త్ ఇన్సూరెన్స్. అయినా కూడా నేను మళ్ళీ అడిషనల్ గా తీసుకోవాలా హెల్త్ ఇన్సూరెన్స్? ఫస్ట్ క్వశ్చన్, కంపెనీ ఎంత కవరేజ్ ఇస్తుంది? 5 lakhs. 5 lakhs. మ్యాక్స్ 8 lakhs. ఇప్పుడు జబ్బు 20 లక్షలు అయితే కంపెనీ ఎంత ఇస్తుంది? 5 lakhs. మరి రిమైనింగ్ 10-15 lakhs ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? 5 lakhs సరిపోద్దా? ఫస్ట్ థింగ్ నో. ఇది ఫస్ట్ పాయింట్. ఒక ఆన్సర్ వచ్చింది కదా. అవును. నెక్స్ట్ పాయింట్, జాబ్ పోద్దని భయం ఉందా? జాబ్ లాస్ అయితే ఏంటని? అవును. మరి జాబ్ పోతే ఇన్సూరెన్స్ పోద్ది కదా. యా ట్రూ. జాబ్ పోయింది, ఇన్సూరెన్స్ పోయింది, అప్పుడు జబ్బు వస్తే గామ్. అవును. సరే, జాబ్ చేస్తున్నప్పుడు జబ్బు వచ్చింది, కంపెనీ కాబట్టి కవర్ చేస్తుంది ఏదో వచ్చినా. తర్వాత ఇంకా జాబ్ చేయలేని కండిషన్ వచ్చింది, అప్పుడు పాలసీ బయట దొరుకుతుందా? అప్పుడు ఇంకా ఆస్తులు అమ్ముకోవడం మొదలు పెట్టాలి. అవును. ఎంప్లాయర్ పాలసీని మన పాలసీ అనుకోవడం బుద్ధి తక్కువ పని. ఓకే. 5 lakhs 10 lakhs ముక్కు కూడా పనికిరావు. ఓకే. సైనస్ సర్జరీ ఈజ్ కాస్టింగ్ 5 lakhs టుడే. పెలిన్ ప్రొసీజర్ ఇన్ హైదరాబాద్. ఆ 5 lakhs నమ్ముకుంటే పెద్ద ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? అవును. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్. 5 lakhs 10 lakhs పిల్లలకు అవుతున్నాయి. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళమని చెప్పండి. ఎవరైనా పిల్లలు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి రెయిన్బో హాస్పిటల్ బిల్లింగ్ డెస్క్ వెళ్ళి హైయెస్ట్ డిశ్చార్జ్ అయిన బిల్ ఎంతమ్మా అని అడగండి ఈ రోజు. అప్పుడు చెప్పండి దాంట్లో సగం తీసుకోమని చెప్పండి ఇన్సూరెన్స్. ఎంప్లాయర్ పాలసీ పట్టుకుంటారు. తుమ్మితే ఊడిపోయే జాబ్లు ఇవి.